నమస్తే. ధాత్రి మహతి ఛానల్కు స్వాగతం. ఈ ఎపిసోడ్ అంశం సలార్ సమీక్ష కాదిది, ప్రతిస్పందన. కొన్నంతే అలా జరిగిపోతాయి. దానికి కార్యకారణ సంబంధాలు, గ్రహచారాలు వెతుక్కుని లాభం లేదు. అలా 2-3 చీకటి రాత్రుళ్ళు ఆపి ఓటీటీలో సలార్ సినిమాకు నేను గురయ్యాను. అనిమల్ సినిమాను ప్రత్యేక దృష్టితో చూడాలని స్వయం ప్రకటిత సినీ మేధావులు ప్రవచిస్తున్నారు. అలా కేజీఎఫ్ బ్రాండ్ ప్రశాంత్ నీల్ సినిమాలను కూడా ప్రత్యేక దృష్టితోనే చూడాలేమో. వయసు వల్ల వచ్చిన దృష్టిమాంద్యమో లేక చీకట్లో జరిగిన చీకటి సామ్రాజ్యపు వాస్తవిక చిత్రీకరణకు నలుపు అవసరమైందో కానీ నాలాంటి సినీ నిరక్షర చక్షులకు ఈ సినిమాలో వెలుగన్నదే కనిపించదు. ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు, కాకూడదు. ఆపి నిద్రపోవడానికి ముందు అనేక విడతల్లో మగతలో చూడడం వల్ల సలార్ సినిమాలో కథను నేను పట్టుకోలేకపోయాను. కాబట్టి కథనాన్ని సమీక్షించే నైతిక హక్కును నేను కోల్పోయాను. పాటల్లో సంగీత సాహిత్యాలు కనీసం ఇంగువ కట్టిన గుడ్డగా కూడా లేవు. ఇందులో నాకు నచ్చిన విషయం, హీరోగా ప్రభాస్ నరుకుడు. సొరకాయ పరపరా కోసినట్లు, క్యాబేజీ తరిగినట్లు, కొత్తిమీర తురిమినట్లు, లేత వంకాయ తొడిమ విరిచినట్లు, చెట్ల కొమ్మలు నరికినట్లు, పూలు తెంపినట్లు, అరటి ఆకులు బోదెలు మధ్యకు నరికినట్లు, కలుపు మొక్క ఏరి పారేసినట్లు, విత్తనాలు విసిరి చల్లినట్లు, గట్లల్లో చెట్లను కూకటి వేళ్లతో పెకలించినట్లు, శవాలను తూర్పారబట్టినట్లు, శవాలను గోనె సంచుల్లో వేసి బండ్లకు కట్టినట్లు, రక్తం కాలువలు కట్టినట్లు, భయ విహ్వల హింస ప్రశాంత ప్రమోద ప్రహృష్ట హంస గీతమైనట్లు, చావు జాతరకు మరో ప్రపంచపు అరుణ వర్ణ లోకం అర్ణవమై ఎలుగెత్తి బృందగానం పాడినట్లు, కత్తికి ఎదురెళ్ళి సినిమా తెర పరపరా చిరిగి విశ్రాంతిలో ప్రేక్షకుల బలానికి రక్తం లోటాల్లో ఇచ్చినట్లు, చంపితే ఇలా విసుగు విరామం లేకుండా చంపాలి అని పరమ శాంతమూర్తులు కూడా వంటిళ్లల్లో కత్తులు పట్టుకుని వీధుల్లో పడేలా ఆ చంపుడు ఒక అనిర్వచనీయ మృత్యుహేళ. భలే హొంబలే ప్రశాంత్ నీల్ లీల. ఇంతకు నా పేరేమిటి? అమ్మయ్య, గుర్తొచ్చింది. నిస్సహాయ సలార్ సగటు మౌన ప్రేక్షకుడిని అని. మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాతి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.